తిరుపతి జిల్లాలో బాఖరాపేట ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక బ్రేక్ ఫెయిల్ కావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక బెంగళూరు నుంచి తిరుపతికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కష్టం కారికి లేచి మనకి ఎత్తి కొట్టేసి ఉంటుంది ఫుల్. తిరుపతి జిల్లాలో బాఖరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సు కొండను ఢీకొట్టింది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. గోపి, మమతా, మొత్తం మీద తిరుపతి సమీపంలోని బాఖరాపేట ఘాట్ రోడ్ లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కాసేపటి క్రితం కూడా బెంగళూరు నుంచి వస్తున్నటువంటి కర్ణాటక ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి అంటే కొండను ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపుగా ఒక 10 మంది వరకు కూడా గాయపడ్డారు. ఇందులో 5 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అంటే అక్కడ బోర్డులు ఉంటాయి. హెవీ ఘాట్ రోడ్ అది చాలా ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా డ్రైవర్ విపరీతమైన వేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి బస్సులో వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద డ్రైవర్ ని పోలీసులు కూడా చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే డ్రైవర్ మాత్రం బ్రేక్ ఫెయిల్ అయింది. అందువల్లనే బస్సు కంట్రోల్ కాకుండా కావడంగా ఒకసారిగా అంటే లోయలోకి అంటే రైట్ సైడ్ తిరుగుంటే రోయలోకి పడిపోయింది. అలాంటిది బస్సుని లక్కీగా లెఫ్ట్ సైడ్ ఢీకొట్టడం వల్ల కొండను ఢీకొట్టి తీవ్రమైనటువంటి దుర్ఘటన నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఇందులో 5 మంది కూడా తీవ్రంగా గాయాలై మిగిలిన చిన్న గాయాలు ఉన్న వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే నిజంగానే వేగంగా వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా పిలిపించి. మమతా, రైట్, థ్యాంక్ యూ గోపి.